ప్రపంచంలోనే ఓల్డెస్ట్ మర్డర్ మిస్టరీ ఏదో తెలుసా? ఇది 5000 సంవత్సరాల క్రితం నాటి హత్య. 1991లో యూరోప్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఇద్దరు టూరిస్టులకి మంచులో కూరుకుపోయిన ఒక శవం కనిపించింది. ఆ శవాన్ని చూసి ఎవరో రీసెంట్‌గా చనిపోయిన పర్వతారోహకుడు అనుకున్నారు. కానీ సైంటిస్టులు వచ్చి చెక్ చేస్తే మైండ్ బ్లాక్ అయింది. ఆ శవం ఈనాటిది కాదు. బిఫోర్ కామన్ ఎరా 3300 సంవత్సరాల్లో జరిగింది. అంటే 5323 ఏళ్ల క్రితం నాటిది. ఈజిప్ట్‌లో పిరమిడ్లు కట్టక ముందే ఇతను పుట్టాడు. ఇతనికి ఓడ్జీ అని పేరు పెట్టారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇతను చలికి చనిపోలేదు. ఎవరో మర్డర్ చేశారు. ఎక్స్‌రే తీసి చూస్తే ఇతని ఎడమ భుజంలో ఒక రాయితో చేసిన బాణం గుచ్చుకొనుంది. ఎవరో వెనక నుండి బాణంతో కొట్టారు. ఆ దెబ్బకి ఇతని నరం తెగిపోయి రక్తం కారి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇతని ఒంటి మీద 61 టాటూలున్నాయి. అండ్ చేతిలో ఒక రాగితో చేసిన గొడ్డలి కూడా ఉంది. చనిపోయే ముందు ఇతను అడవి మేక మాంసం తిన్నాడని పొట్టలోని ఆహారం ద్వారా తెలిసింది. కానీ ఇతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మాత్రం 5000 ఏళ్లైన మిస్టరీనే. సో మంచు ఆ శవాన్ని కాపాడింది, కానీ ఆ రహస్యాన్ని మాత్రం దాచేసింది.